వంగవీటి రాధ దారేటు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రజెంట్ ఆయన టీడీపీలో ఉన్న సైలెంట్ అయిపోవడంతో ఆయన ఏం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొదట ఇది పుకారుగా బయలుదేరినా దీనిపై పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. రానున్న ఎన్నికల్లోపు ఈ పుకారు నిజమవుతుందని, కాపుల కోసం ఒక పార్టీగా ముందుకొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే గనుక జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణలు మొత్తం మారిపోతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ సొంత పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ అయితే సాగుతోంది. ఇక ఇదిలా ఉంటే మంత్రి లోకేష్ రాధకు ఓ కీలక పదవిని ఆఫర్ చేసినట్టు వార్తలుస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర్చకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు, అలాగే కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా పార్టీ పెడతారన్న ప్రచారం నేపథ్యంలో రాధకు ఓ పదవి ఇవ్వాలని చంద్రబాబు, లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక వంగవీటి రంగా మరణం తర్వాత ఆ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలు పెద్దగా కలిసొచ్చినట్టు కనిపించడం లేదు. ఒకసారి రంగా సతీమణి రత్నకుమారి, మరోసారి కుమారుడు వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలవడం తప్పించి తర్వాత గెలుపు పిలుపు వినిపించలేదు. ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. తల్లి కొడుకులకు కేవలం చెరోసారి మాత్రమే ఎమ్మెల్యే అవకాశం లభించింది. చాలా ఏళ్ల నుంచి రాజకీయ పదవులకు వంగవీటి కుటుంబం దూరంగానే ఉంటోంది. 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం నుంచి 2014లో వైసీపీలో చేరారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. పార్టీ కూడా అధికారంలోకి రాలేకపోయింది. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరిన ఫలితం కనిపించలేదు. టీడీపీ ఓటమి పాలవగా ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. 2024 ఎన్నికల్లోనూ నిరాశ ఎదురైంది. అయినా వంగవీటి రాధ రాష్ట్రమంతటా పర్యటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అది నెరవేరలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా కష్టంగా మారిపోయింది. అయితే ఎక్కువ మంది కాపులకు మొన్న అవకాశం కల్పించడమే కారణమంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో అయినా ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులను ఆ పార్టీ నాయకత్వాలు ఎంపిక చేయడంతో వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వని పరిస్థితి టీడీపీ నాయకత్వానికి ఎదురైంది. దీంతో మిగిలిన సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే రాధ పేరు ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితాలో బాగా చక్కర్లు కొట్టింది. కానీ చివరకు నిరాశ మిగిలింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం రాని దానికంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని మరింత బాధ పెడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీల ప్రకటన సమయంలోనే రాధపై ఈ ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆయన వర్గం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ వద్దని రాధానే స్వయంగా చెప్పారని ఒకవైపు, ఎమ్మెల్సీ మాత్రమే కాదు మంత్రి పదవి కూడా కావాలన్నారని మరోవైపు, అసలు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని ఇంకోవైపు, ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా పోస్టింగ్స్ పెడుతుండడం రాధకు ఇబ్బందిగా మారిందట. ఇక ఇదిలా ఉంటే అటు టీడీపీలో ఇటు వైసీపీలోనూ కాపులు రగిలిపోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా తనయుడిగా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన చరిష్మా ఉన్న లీడర్గా వంగవీటి రాధాకృష్ణ నేతృత్వంలో కాపుల కోసం కొత్త పార్టీ పుడుతుందా అన్న చర్చ అయితే ఉంది. మరోవైపు టీడీపీలో ఎమ్మెల్సీ పదవుల పంపకం పూర్తయ్యాక అసంతృప్త నేతలను టీడీపీ అధిష్టానం బుజ్జగించిన రాధతో ఎవరూ టచ్లోకి రాలేదన్నది ఆయన వర్గం చెబుతున్నమాట. అసలు పదవి ఇవ్వకపోగా దానికి రాధనే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వంగవీటి వర్గం మాంచి కాక మీద ఉందట. బీజేపీ, జనసేన కాపు వర్గానికి ఎమ్మెల్సీలను కేటాయించగా టీడీపీ రాధను పక్కన పెట్టడంతో గుర్రుగా ఉందట వంగవీటి వర్గం. దీంతో రాధ గురించి టీడీపీ హైకమాండ్ ఆలోచనలో పడిందట. రాధకు ఓ మంచి పదవి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు, లోకేష్ వంగవీటి వారసుడికి ఏ పదవిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.